యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. గ్రేటర్ లో సత్తా చాటింది కమలదళం. 48 స్థానాల్లో గెలుపొందింది. ఇక టీఆర్ఎస్ 55 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఎంఐఎం 43 చోట్ల గెలిచింది. కేసీఆర్ పనితీరుపై ఇది రెఫరెండం అన్నారు బీజేపీ నేతలు. అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదని కేటీఆర్ అన్నారు. ఇక ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హైదరాబాద్ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. గ్రేటర్ కౌంటింగ్ లో క్షణ క్షణం ఉత్కంఠ. ఎవరికి పూర్తి మెజారిటీ ఇవ్వని ఓటర్లు. టీఆర్ఎస్ కు 55, బీజేపీకి 48. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించిన కమలం. నాలుగు సీట్ల నుంచి అర్ధ సెంచరీకి బీజేపీ, పాత సీట్లను నిలబెట్టుకున్న ఎంఐఎం. రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్, ఉప్పల్, ఏఎస్ రావు నగర్లో గెలుపు. మేము ఆశించినట్లుగా ఫలితాలు రాలేదు. మేయర్పై నిర్ణయానికి టైం ఉందన్న కేటీఆర్. సర్జికల్ కాదు, సాఫ్రాన్ స్ట్రైక్ చేశామన్న సంజయ్. ఫలితాలు బీజేపీకి బలాన్నిచ్చాయన్న కిషన్. గ్రేటర్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన అమిత్ షా. ప్రధాని సారథ్యాన్ని బలపరిచారని ట్వీట్. పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం. సీట్లు తగ్గడంతో సంబరాలు ఆపేసిన గులాబీ పార్టీ. పటాకులు కాల్చి స్వీట్లు పంచిన బీజేపీ కార్యకర్తలు. మంగళవారం ఆల్ ఇండియా బంద్కు రైతుల పిలుపు. ఢిల్లీ వచ్చే అన్ని రోడ్లు బ్లాక్ చేయాలని నిర్ణయం. పార్టీల అంచనాలు తారుమారయ్యాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉత్తవే అయ్యాయి. ఊహించని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో హంగేర్పడింది. హోరాహోరీగా సాగిన గ్రేటర్ ఎన్నికల పోరులో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. గతంలో 99 దగ్గర ఆగిపోయిన తాము ఈసారి సెంచరీ దాటేస్తామని చెప్పిన టీఆర్ఎస్ హాఫ్ సెంచరీ దాటి ఒక్క అడుగేసి ఆగిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. చాలా డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య చివరి క్షణం వరకు టఫ్ ఫైట్ జరిగింది. అయినా మాక్సిమం స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ. గతంలో 4 స్థానాలకే పరిమితమైన ఇప్పుడు తమ బలాన్ని 10 రెట్లు పెంచుకుని హాఫ్ సెంచరీకి చేరువైంది. అటు మజ్లిస్ కూడా ఎన్నికల్లో గట్టిగా పోరాడి తన పాత సీట్లలో 43 సీట్లను నిలబెట్టుకుంది. ఒక సీటు ఫలితం పెండింగ్లో ఉంది. ఇక కాంగ్రెస్ తన 2 స్థానాల్ని నిలుపుకోగలిగింది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడంతో ఇప్పుడు మేయర్ ఎవరు కాబోతున్నారనే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ పాలకవర్గానికి మరో 2 నెలల సమయం ఉంది. దీంతో మేయర్ పదవిపై సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఈసారి ఎన్నికలు ప్రత్యేకమైనవనే చెప్పాలి. ప్రచారం మొదలు ఫలితాల వరకు చాలా ఉత్కంఠను రేపాయి. జనరల్ ఎలక్షన్లో మాదిరిగా హేమాహేమీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ దానికి తగినట్లుగానే పర్ఫార్మెన్స్ కూడా చూపించింది. అధికార టీఆర్ఎస్ సీట్ల కొల్లగొట్టి తన బలం భారీగా పెంచుకుంది. తాము అధికారం చేపట్టాక రెండోసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనే భారీగా సీట్లు కోల్పోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడింది. గ్రేటర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. గతంలో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు 55 సీట్లు మాత్రమే సాధించింది. ఇక గత ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి 48 స్థానాలు గెలుచుకుంది. గ్రేటర్ మేయర్ సీటు దక్కాలంటే 76 సీట్లు రావాలి. కానీ ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. మరి ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఏం చేయబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా బలపడింది.
చాలా చోట్ల టీఆర్ఎస్ ఎంఐఎంకు టఫ్ ఫైట్ ఇచ్చింది. కొన్ని చోట్ల చాలా తక్కువ మెజారిటీతో సీట్లను కోల్పోయింది. అయితే టీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో బయటపడే అవకాశం ఉన్నా ఎంఐఎం సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఈ పార్టీ అసలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు, కేటీఆర్ ఏమో మేయర్ ఎన్నికకు ఇంకా టైం ఉందంటున్నారు, ఏంటి డీటెయిల్స్? యశోద, మేయర్ సీటు విషయంలో బీజేపీ ఇప్పుడు ఒక విషయం చేయగలిగింది, అదేంటంటే టీఆర్ఎస్కు ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపినా సరే మెజారిటీ లేని సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగింది. ఇప్పుడు 55 బీజేపీ 55 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక సీటులో నేరేడుమేట్లో రిజల్ట్ హైకోర్టు తీర్పు కారణంగా ఆపేశారు. సో అది గెలుచుకున్న 56 ప్లస్ ఎక్స్ అఫిషియో ఓట్లు టీఆర్ఎస్కు 38. ఇవన్నీ కలిపితే 94 దగ్గర టీఆర్ఎస్ ఆగిపోతుంది. టోటల్ ఎక్స్ అఫిషియో ఓట్లు 52 ప్లస్ 150 డివిజన్స్, 150 ప్లస్ 52 కలిపితే 202 వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 102 సీట్లు ఎవరికి ఉంటే వాళ్ళు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మేయర్ పదవి దక్కించుకుంటారు. సో 94 దగ్గర టీఆర్ఎస్ ఆగిపోతుంది. ఎక్స్ అఫిషియో వాళ్ళ దగ్గర ఉన్న 38 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అందరినీ వాడుకున్నా. సో ఖచ్చితంగా ఎంఐఎం సపోర్టుతోనే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. మేము మిత్రపక్షం కాదు, ఎంఐఎంతో మాకు సంబంధం లేదని చెప్పారు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎంఐఎంతో కలవాల్సి ఉంటుంది. ఒకటి. రెండవ పరిణామం ఏంటంటే 99 సీట్ల నుంచి టీఆర్ఎస్ 55 సీట్లకు పడిపోతే 4 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్ల వరకు బీజేపీ వచ్చింది. ఇంకొక సీటు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనం V6 స్క్రీన్ మీద చూస్తున్నాం. 148 రిజల్ట్స్, 2 రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఒకటి జంగమెట్లో ఫస్ట్ రౌండ్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది, స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. సెకండ్ రౌండ్లో కౌంటింగ్ నడుస్తుంది. ఎంఐఎం బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తుంది. తర్వాత రెండవది నేరేడుమేట్ టీఆర్ఎస్ గెలిచింది, కానీ గెలిచిన మెజారిటీ చాలా తక్కువ ఉంది. ఆ మెజారిటీ గెలిచిన చోట స్వస్తిక్ గుర్తు కాకుండా పెన్ను గీసినా లేకపోతే వేరే గుర్తు పెట్టినా వాటిని కూడా విన్గా డిక్లేర్ చేశారు. అయితే ఇవాళ ఉదయమే హైకోర్టు తీర్పిచ్చింది, ఓన్లీ స్వస్తిక్ గుర్తు ఉంటే మాత్రమే కౌంట్ చేయాలి, మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు ఉంటే దాన్ని డిక్లేర్ చేయొద్దని చెప్పారు. అందుకని నేరేడుమేట్ ఫలితం ఆపేశారు. మైలార్దేవ్పల్లి బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది, అది థర్డ్ రౌండ్ కంటిన్యూ అవుతుంది, కానీ అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. సో టోటల్ బీజేపీ ఇప్పుడు అనుకున్నట్టు అయితే లాస్ట్ టైం టీఆర్ఎస్ 99 దగ్గర ఆగింది కదా, ఇప్పుడు బీజేపీ 49 దగ్గర ఆగిపోతుంది. టీఆర్ఎస్ 55, నేరేడుమేట్ కనుక గెలిచినట్టు డిక్లేర్ చేస్తే 56 అవుతుంది, లేకపోతే 55 దగ్గర ఆగిపోతుంది. ఎంఐఎం లాస్ట్ టైం 44 ఉండే 43, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 2 సీట్లు ఉండే, అదే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈ మొత్తం ఎన్నికల్లో ప్రక్రియలో బాగా లాగపడ్డది ఎవరంటే అది బీజేపీ. 4 సీట్ల నుంచి 48, 49 సీట్ల వరకు బీజేపీ వస్తే అత్యంత ఎక్కువ నష్టపోయింది టీఆర్ఎస్. కాంగ్రెస్, ఎంఐఎం బలం అదే విధంగా ఉన్నాయి. ఎంఐఎం 1 సీటు కోల్పోయింది, టీఆర్ఎస్ మాత్రం ఏకంగా 99 సీట్ల నుంచి 56, 55 సీట్లకు పడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎక్స్ అఫిషియో ఓట్లను కలుపుకున్న టీఆర్ఎస్కు సొంతంగా మేయర్ సీటు అధిరోహించే అవకాశం లేదు. కంపల్సరీగా ఎంఐఎంను కలవాల్సి ఉంటుంది. నిజామాబాద్లో ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో, నిజామాబాద్లో టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది, బీజేపీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఎంఐఎం టీఆర్ఎస్ కలిపి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు అదే నిజామాబాద్ ఫీటే హైదరాబాద్లో రిపీట్ కావాల్సి వస్తుంది. ఇండైరెక్ట్గా ఇంతకాలం ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు, కానీ ఎలక్షన్ వచ్చేసరికి మాకు ఎంఐఎంకు సంబంధం లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా కలవాల్సిన సిచ్యువేషన్ ఓటర్లు కల్పించారనే చెప్పాల్సి ఉంటుంది. 94 దగ్గర టీఆర్ఎస్ ఆగిపోతుంది. 64 సీట్లు వస్తే టీఆర్ఎస్కు వితౌట్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ మేయర్ సీట్ వచ్చేది. బట్ 64 సీట్లు రాలేదు కాబట్టి డెఫినెట్గా ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలుపుకున్న మెజారిటీ ఉండదు కాబట్టి టీఆర్ఎస్ ఎంఐఎం కలుస్తాయి. అయితే ఫిబ్రవరి వరకు టర్మ్ ఉంది, ఎందుకంటే చాలా ఎర్లీగా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. దుబ్బాక్ ఎలక్షన్ విజయం తర్వాత మళ్ళీ బీజేపీ పికప్ కాకూడదు, ప్రతిపక్షాలకి టైం ఇవ్వకూడదు అని చెప్పి ఇవాళ నా షెడ్యూల్ అనౌన్స్ చేసి రేపటి నుంచి నామినేషన్లు అన్నారు. 2 డేస్లో నామినేషన్స్ ఎండ్ అన్నారు, వారం రోజుల్లో పోలింగ్ అన్నారు.
కానీ ఇంకా నిజానికి చూస్తే జిహెచ్ఎంసీ టర్మ్ ఇంకా 3 నెలలు ఉంది. వరదల నుంచి పూర్తిగా కోలుకోకముందే 10,000 సహాయం చేసి గెలుద్దామని టీఆర్ఎస్ భావించింది. కానీ 10,000 సహాయం 6 లక్షల మందికి చేసినట్టు చెప్పుకున్నా ఎక్కడైతే వరదలు వచ్చాయో ఆ వరదల బెల్ట్లో ఎల్బీ నగర్ మహేశ్వరంలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఎల్బీ నగర్లో 11కు 11 బీజేపీ గెలుచుకుంది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అక్కడ కూడా వరదల ఎఫెక్ట్ చాలా ఉంది. 2కు 2 అక్కడ బీజేపీ గెలుచుకున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈస్ట్ హైదరాబాద్ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. వెస్ట్ హైదరాబాద్ అంటే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లిలో ఒకప్పుడు వీక్ పాయింట్ టీఆర్ఎస్కు, తెలంగాణ వాద ఓటు స్ట్రాంగ్ హోల్డ్. బట్ ఇప్పుడు సెటిలర్ ఓటు బీజేపీకి, సెటిలర్ ఓటు టీఆర్ఎస్కి ఎక్కువ పడ్డాయి. సెటిలర్ బెల్ట్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లిలో మ్యాక్సిమం సీట్స్ టీఆర్ఎస్ వచ్చింది. కూకట్పల్లిలో ఒక మూసాపేట బీజేపీకి వచ్చింది. అట్లాగే షేర్లింగంపల్లిలో గచ్చిబౌలి ఒకటి మాత్రమే బీజేపీకి వచ్చింది. కూకట్పల్లిలో మూసాపేట్, షేర్లింగంపల్లిలో గచ్చిబౌలి, అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఒక జీడిమెట్ల మాత్రమే వచ్చింది. మిగతా అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే వెస్ట్ హైదరాబాద్ టీఆర్ఎస్ని ఆదుకుంది, ఈస్ట్ హైదరాబాద్ బీజేపీని ఎక్కువగా గెలిపించింది. సౌత్ హైదరాబాద్ అంటే పాత బస్తీ ఏరియా మరొకసారి ఎంఐఎం తన స్ట్రాంగ్ హోల్డ్ అని నిరూపించుకుంది. సో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు డామినెన్స్ కుదుర్చుకున్నారు. మల్కాజ్గిరి, ఉప్పల్ ఇవి రెండు కూడా నార్త్ ఆఫ్ హైదరాబాద్. ఈ నార్త్లో మాత్రం మిక్స్డ్ రిజల్ట్ ఉంది. బీజేపీ కొంత, టీఆర్ఎస్ కొంత సాధించాయి. ఓవరాల్గా ఇప్పుడు చెప్పాలంటే టాలీ అయితే 49 దగ్గర బీజేపీ ఆగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నేరేడ్మేట్ కూడా హైకోర్టులో వచ్చి బీజేపీ పక్షం వస్తే అప్పుడు 50 సీట్లు అవుతుంది. లేకుంటే మాత్రం లాస్ట్ టైం టీఆర్ఎస్ 99 దగ్గర ఆగిపోయినట్టు 49 దగ్గర బీజేపీ ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. యశోద. థ్యాంక్ యూ భరత్. దుబ్బాక ఉప ఎన్నిక గెలిచిన జోష్లో ఉన్న బీజేపీ అదే ఊపులో గ్రేటర్లోనూ సత్తా చాటింది. అటు రూరల్, ఇటు అర్బన్లోనూ బలపడింది. గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యంగా 48 సీట్లను గెలుచుకుని ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. అయితే సిటీలో బాగా వరద వచ్చిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇక ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎంఐఎం తన సీట్లను తాను నిలబెట్టుకుంది. హైదరాబాద్లో బీజేపీ ఇంతగా బలపడటానికి ఏమేమి ఈక్వేషన్స్ పనిచేశాయన్న దానిపై మరిన్ని డీటెయిల్స్ సంపత్తో మాట్లాడదాం. సంపత్, బీజేపీ ఇన్ని సీట్లు గెలుచుకోవడానికి ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేశాయంటారు? 9 సీట్లతో సింగిల్ లీడ్తో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 55 డివిజన్లకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు అంటే మొత్తం తీసుకుంటే 99లో తీసుకుంటే 40 అంటే దాదాపు 40 వరకు అంటే 38 డివిజన్లలో ఓటమి పాలైంది. అవన్నీ కూడా సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లు టీఆర్ఎస్కి సంబంధించిన దాంట్లో మేజర్గా ఎల్బీ నగర్, అట్లాగే ముషిరాబాద్, గోషామహల్ ఏరియాలతో పాటుగా సెంట్రల్ జోన్లో కొన్ని సికింద్రాబాద్ కంటైన్మెంట్ ఏరియాల్లో కూడా కొన్ని ఏరియాల్లో బీజేపీ అక్కడ ఆధిక్యాన్ని బలపరిచింది. మెయిన్గా దీంట్లో మనం చూస్తున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే ఓటర్ నాడి ప్రకారంగా అక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలు రెండు. ఒకటి ఓల్డ్ సిటీ, రెండోది ఎల్బీ నగర్ డివిజన్లో మీర్పేట్, దిల్సుఖ్ నగర్, అట్లాగే సరౌండింగ్లో ఉన్నటువంటి కొత్తపేట ఆ ఏరియాలు మొత్తం కూడా మునిగిపోయాయి. చాదర్ఘట్ ఏరియా అవన్నీ కూడా ఫ్లడ్ ఏరియాలతో మునిగిపోయాయి. ఎక్కువ నిరసన వ్యక్తమైంది. అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తమైంది. దాంతో ఆ ఓటు మొత్తం కూడా టర్న్అవుట్ అయింది. బీజేపీకి మొత్తం కూడా టర్న్అవుట్ అయింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అర్బన్ ఓటింగ్ పల్స్ ఎట్లా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే గతంలో సింగిల్ లీడ్తో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, 70 వస్తుంది, 80 వస్తుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాంతోపాటుగా పార్టీలు కూడా దాదాపు మాకు 75కి పైగా 80 పైగా వస్తాయని అందరూ ఆశించారు. కానీ 50+లోనే టీఆర్ఎస్ ఆగిపోయింది. అనూహ్య రీతిలో ఎవరి అంచనాలకు అందకుండా 48 డివిజన్లతో విన్నింగ్తో బీజేపీ సెకండ్ లీడ్లోకి వచ్చింది. ఇక మనం ఒకసారి కంపేర్ చేస్తే దుబ్బాకలో ఉన్నటువంటి
రూరల్ ఓటర్ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా సంక్షేమ పథకాలని ఇస్తోంది. ఇప్పటికే చాలా రీచింగ్ ఉందంటుంది. మొత్తానికి రైతులు మా పక్షాన ఉన్నారు. మొత్తం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. ఓటింగ్ మాకే ఉంటుందని ముందుగా అక్కడ దుబ్బాకలో అంచనా వేసింది టీఆర్ఎస్ పార్టీ. కానీ అక్కడ మొత్తానికి సగానికి సగం చీలిపోయాయి ఓట్లు. మొత్తం చీలిపోయి అక్కడ తక్కువ మెజారిటీతోనైనా బీజేపీ లీడ్ వచ్చి అక్కడ వినటువంటి పరిస్థితి. అది రూరల్లో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్టాండ్. అది రూరల్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీతో ఉందని మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అది ఆ ఎన్నికలు జరిగిన దుబ్బాక ఎన్నికలు జరిగిన షార్ట్ స్పాన్లో చాలా హడావిడిగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు రెడీ అయింది. ఇమీడియట్గా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. చాలా తక్కువ టైంలో స్క్రూటినీలకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అనేది చాలా స్పీడ్ టైంలో అయింది. కేవలం 10-12 రోజుల టైంలోనే క్యాంపెయినింగ్ జరిగాయి. క్యాంపెయినింగ్ కూడా చాలా ఫుల్ హాట్ కామెంట్స్తో డైలాగ్ వార్లతో గ్రేటర్ ఎలక్షన్స్ నడిచాయి. మేనిఫెస్టోలో కూడా బలమైన మీరు 10,000 రూపాయల కంపెన్సేషన్ టీఆర్ఎస్ పార్టీ ఇస్తా అంటే 25,000 వరకు మేము ఇస్తామంటూ బీజేపీ పార్టీ చెప్పింది. 50,000 వరకు కంపెన్సేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మేనిఫెస్టోలకు కౌంటర్ మేనిఫెస్టోలు బీజేపీ పార్టీ ఇచ్చింది. ఛార్జ్ షీట్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు నెరవేరలేదనే విషయాన్ని కూడా అన్నింటినీ కౌంటర్ చేస్తూ ఒక ఛార్జ్ షీట్ను రిలీజ్ చేశారు. బహుశా ఆ ఛార్జ్ షీట్ చాలా సక్సెస్ అయిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఛార్జ్ షీట్లో మొత్తం కూడా డైరెక్ట్గా ప్రజలకి ఎక్కడైతే మన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకి కౌంటర్గా ఏం జరిగిందనే విషయాన్ని, అంటే మేము ఏం చేస్తామనే విషయానికంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదో చెప్పడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. సో అది బహుశా అది ఓటర్ మొత్తం కూడా ఈ ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ షీట్స్తో కన్విన్స్ అయినట్టున్నారు. దాంతోనే ఓట్లు రాలాయి బీజేపీ పార్టీకి. ఏదేమైనా కానీ గ్రేటర్ హైదరాబాద్లో గ్రేటర్ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా అధికార పార్టీకి చెంపపెట్టారని చెప్పాలి. ఎందుకంటే మెజారిటీ సీట్లలో నువ్వా నేనా అంటూ మొత్తం కూడా బీజేపీకి ఇటు టీఆర్ఎస్కి డైరెక్ట్ వార్ నడిచింది. ఎంఐఎం సంబంధించినటువంటి సిట్టింగ్ కార్పొరేట్ సీట్లు ఉన్నటువంటి జాంబాగ్లో కూడా బీజేపీ కైవసం చేసుకుంది. చాలా ప్రాంతాల్లో చాలా ఓడిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి తక్కువ లీడ్లో 1000-1200 లేదంటే 600-800 ఓట్లతోనే ఓడిపోయినటువంటి లిస్ట్ ఉంది మొత్తానికి. ఇక ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే గతంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓటింగ్ సంబంధించినటువంటి పోలైనటువంటి ఓట్ల పర్సంటేజ్ తీసుకుంటే మనకున్న సోర్సెస్ని బట్టి 7.5% వరకే 7-8% మధ్యలోనే లాస్ట్ టైం పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఈసారి ఉన్నటువంటి సీట్ల డివిజన్లో వచ్చినటువంటి విన్నింగ్ కెపాసిటీని బట్టి చూస్తే బీజేపీకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ షేర్ అయ్యాయి. పోలింగ్ ఓట్స్ పర్సంటేజ్ దాదాపు 30+ ఉందనేది చెప్పొచ్చు. సో ఇది రానున్న ఎన్నికలకు కావచ్చు లేదంటే బీజేపీ పార్టీ పైన మరింత భారం పెంచింది. ఎందుకంటే ఒకవైపు ఉప ఎన్నికల్లో విక్టరీ వచ్చింది, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా వచ్చింది. కాబట్టి ఓటర్ నాడి చాలా డిఫరెంట్ వేవ్ ఇచ్చారు. ఒకవైపు అధికార పార్టీని అలర్ట్ చేస్తూనే బీజేపీ పార్టీ పైన బాధ్యత పెట్టింది గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు. థ్యాంక్ యూ సంపత్.